నీకు నాకెందుకు ఘర్షణ? నీ గ్రంథం గురించి గొప్పగా చెప్పుకో. నా గ్రంథం గురించి నేను గొప్పగా చెప్పుకుంటా. నా గ్రంథంలో ఉన్నది నేను చెప్పుకుంటా. ఇతర గ్రంథాలతో నాకు పనేమీ లేదు. అదే కదండీ బైబిల్ చెప్పింది. అవునా? మరి ఇది చెప్పమంటే నువ్వు ఇతర గ్రంథాల జోలితో నీకేం పని? చాలా తప్పు. అది చాలా తప్పు. మళ్ళా ఈ మాట మనం చెప్పినామంటే ఈళ్ళు చాలా విద్రులుగా అంటున్నారు. విరుద్ధులకం అది. నిజం చెప్తే నిప్పు లాంటిదది. యథార్థం ఇరుకు లాంటిది. కానీ నమ్ముతారా వీళ్ళు? యథార్థమైన దాన్ని నమ్మరు. మాకేం మత్తు కావాలి? వ్యభిచారమున మత్తు ఉంటే మాకు చాలు. దాని వ్యామోహంలో పడితే అందుకని భూరాజులందరూ దాని మత్తులో ఏమైపోతున్నారంట? తేలిపోతున్నారు. తేలిపోతున్నారు. రా, రా అంటారు. రా, రా వ్యభిచారం చేస్తా చెయ్యి, చెయ్యి అంటుంది. అన్నిటిని అందరిని తీసుకొని ఎళ్తుందది. అందుకే కదా వాడు ఆయుష్కాలాన్ని పెంచుకుంటాడు ఇప్పుడు గూడా. అందుకే యేసుప్రభు ఇంకా రావటం లేదు. మనమే కదా వాని ఆయుష్కాలం పెంచేది.